అందరికీ నమస్తే అండి. తెనాలికి చెందిన గీతాంజలి మరణం ఎందుకు జరిగింది, నేను ఆమె మరణానికి సంబంధించిన కారణాలు, ఈ ఓవరాల్ పొలిటికల్ ఇష్యూ మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. ఆ 2 వీడియోస్లో నేను ఒకటే కామెంట్ చేశాను. అసలు నిజంగా ఆమె ట్రోలింగ్స్ జరిగిన మాట వాస్తవమే, 100% ఆమె మీద ట్రోలింగ్స్ జరిగాయి. అయితే ట్రోలింగ్స్ జరిగినందుకే ఆమె చనిపోయింది అనడానికి మన దగ్గర సమాచారం లేదు. ఆమె మరణించిన తర్వాత సాక్షిలో వార్త రాశారు, మరణించడానికి ముందు హాస్పిటల్లో ఉన్నప్పుడు రాయలేదు. అలాగే ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు పేపర్లో వార్తలు రాలేదు. వైసీపీ వాళ్ళు విషయం బయట పెట్టలేదు. ఆమె మరణించిన తర్వాతే బయట పెట్టారు కాబట్టి దీని వెనక ఏదో ఉండుంటుందని నేనే చెప్పాను. అయితే నేను నిన్న ఈరోజు తెనాలి ప్రాంతంలో, ఎందుకంటే ఈ కేసు మొన్న ఉదయం రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నిన్న ఈరోజు కొన్ని అరెస్టులు జరిగాయి. సో ఈ కేసులో కొంచెం డెప్త్గా వెళ్ళాను, కొంచెం డీప్గా ఇన్వెస్టిగేట్ చేశాను. నాకు ఎంతో క్లోజ్ అయిన కొంతమందిని, అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు నాకు ఎంతో క్లోజ్, నా పర్సనల్ అనుకోవచ్చు, అటువంటి వాళ్ళని ప్రశ్నించాను, అడిగాను, కొంచెం డెప్త్గానే కనుక్కున్నాను అసలు ఏం జరిగింది అనేది. సో దీనిలో ఆమె చనిపోవడానికి ముందు దాదాపుగా 24 గంటల పాటు మానసిక సంఘర్షణ పడింది. మానసికంగా చాలా సంఘర్షణ పడింది, చాలా ఒత్తిడికి లోనైంది. యాక్చువల్లీ ఆ అమ్మాయి గీతాంజలి చాలా సెన్సిటివ్ అంట, చాలా చలాకీగా, చాలా చురుగ్గా, హ్యాపీగా అలా ఉంటుందే కానీ ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్. ఎవరు ఏమన్నా సరే తట్టుకునే టైప్ కాదంట. సో ఎవరి జోలికి వెళ్ళే టైపు, కాంట్రవర్సీస్ టైపు కాదు. అయితే ఆమె అక్కడ వైసీపీకి మరీ ఎందుకు అతి చెప్పింది, అమ్మఒడి 4 విడతలు ఇచ్చిన 5 విడతలను ఎందుకు చెప్పింది, ఆ ఉత్సాహం చలాకీతనం ఆపుకోలేక మీడియాతో మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నామో తెలియక బహుశా అలా మాట్లాడిందేమోలే. సరే, ఆ విషయం పక్కన పెడితే వాస్తవానికి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ట్రోలింగ్సే, 100% ట్రోలింగ్సే. యాక్చువల్లీ టీడీపీ వాళ్ళు ఏం కామెంట్ చేసినా సరే, నా శ్రేయోభిలాషులు, నన్ను నమ్మేవాళ్ళు, మన ఛానల్లో కంటెంట్ నమ్మేవాళ్ళు కూడా నమ్మొచ్చు ఈ అంశాన్ని. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి 100% కారణం ట్రోలింగ్సే. ఎందుకు అలా చెప్పగలమంటే, 4వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. సో 4వ తేదీన పట్టాల పంపిణీ జరిగినప్పుడు ఆమె అక్కడికి వెళ్ళారు. అక్కడికి కొంత యూట్యూబ్ ఛానల్ ఎవరో వచ్చి వాయిస్ తీసుకున్నారు. ఆమె మాట్లాడిన వాయిస్ని 5వ తేదీన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు, వాళ్ళు బయట పెట్టారు, సోషల్ మీడియాలో ఆ వాయిస్ వచ్చింది. 5వ తేదీ సాయంత్రం నుంచి బాగా వైరల్ అయింది, ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. సో 6వ తేదీనే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోలింగ్స్ మొదలయ్యాయి. సో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీన్స్ ఆ పార్టీ అఫీషియల్ వాళ్ళు కాదు, ఆ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో కాదు, ఎవరో అభిమానులు ఎక్కడెక్కడో ఉంటారు. తెలుగుదేశం పార్టీ అన్నాక ఎక్కడెక్కడో అభిమానులు ఉంటారు. సో వాళ్ళు ఎవరో చేసిన దాన్ని పార్టీకి లింక్ పెట్టలేం. కాకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులే 6వ తేదీ నుంచే ఆమె పట్ల ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. సో టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టు ఆమె 7వ తేదీన అటెంప్ట్ చేసింది, సో ఆమె 8వ తేదీ హాస్పిటల్కి వెళ్ళింది, సో టీడీపీ ట్రోలింగ్స్ మొదలైంది 10వ తేదీ 9వ తేదీ అనేది అబద్ధం. 6వ తేదీనే ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 6వ తేదీన ట్రోలింగ్స్ మొదలయ్యాయి అనడానికి పూర్తి ఆధారాలు, స్క్రీన్ షాట్లు అన్నీ దొరికాయి. కొన్ని కామెంట్స్ వచ్చాయి, ఆమె పోస్ట్ చేసిన వీడియో కింద ఉన్న కామెంట్స్ 6వ తేదీనే అని ఉన్నాయి, అవన్నీ పోలీసులు ఐడెంటిఫై చేశారు. అలాగే ఆమె మీద చేసిన వీడియోలు కూడా 6వ తేదీనే పోస్ట్ చేశారు టీడీపీ వాళ్ళు. అవన్నీ ఆమె మరణించి ఇష్యూ అయిన వెంటనే డిలీట్ చేశారు, ఎక్కడికక్కడ డిలీట్ చేశారు. కానీ కొన్ని కామెంట్స్తో దొరికిపోయారు. అయితే ముందు ఏం జరిగింది అనేది కూడా చెప్పాలి. యాక్చువల్లీ ఆమె మాట్లాడిన వీడియో బాగా వైరల్ అయిన తర్వాత ఆమెను కింద చాలా దారుణంగా, ఆమె వ్యక్తిత్వాన్ని శంకిస్తూ కామెంట్స్ వచ్చిన తర్వాత చాలా దారుణంగా, చాలా బూతుల కామెంట్స్ వచ్చాయి, చాలా దారుణాతి దారుణంగా కామెంట్స్ వచ్చాయి. అవన్నీ ఆమె చూసి ఇంకా టెన్షను, ఏంటి ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఇంత చెత్త కామెంట్స్ వస్తున్నాయి, నేను బయట తలెత్తుకోలేనేమో, ఒక మహిళ అండి, ఒక మహిళ, సో బయట తలెత్తుకోలేను, బయట తిరగలేను, ఇంత దారుణంగా తిడుతున్నారు అని చెప్పి భయపడుతూ ఉంది ఒక రకంగా. మరోవైపు ఇంట్లో భర్తకి తెలిసింది, ఇంట్లో భర్తను 4 అడుగుతున్నారు బయట. సో భర్త ఇంటికి వచ్చేసరికి అడిగారు, వాళ్ళ ఇంట్లో చిన్నపాటి ఇది జరిగింది. ఖచ్చితంగా ఏ ఇంట్లో అయినా జరుగుద్ది, ఏ ఇంట్లో అయినా సరే జరుగుద్ది.
సో ఇంట్లో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనేసరికి వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ జరిగేసరికి ఆ అమ్మాయి చాలామందిని అడిగింది, తనకు తెలిసిన చాలామందిని అడిగింది ఆ కామెంట్స్ డిలీట్ చేయొచ్చా, తనకు ట్రోలింగ్స్ ఎవరైతే చేశారో వాళ్ళతో మాట్లాడొచ్చా, వాళ్ళ ట్రోలింగ్స్కి ఆ కామెంట్స్ కావచ్చు, తనకు వ్యతిరేకంగా చేసిన పోస్టింగ్స్ కావచ్చు డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేయడానికి ఏమైనా మార్గం ఉందా అని తన స్నేహితురాళ్ళు చాలామందిని అడిగినా సరే ఎవరు కూడా చేయలేమమ్మా, వాళ్ళు ఎవరైనా పోస్ట్ చేసిన వాళ్ళు మనకు తెలిస్తే మనం చెప్పొచ్చు అని దాదాపుగా ఆ తెనాలిలో తన సర్కిల్లోనే ఒక 6గురినో 7గురినో అడిగిందంట ఆ అమ్మాయి. సో వాళ్ళందరితో కూడా పోలీసులు మాట్లాడారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఎవరెవరితో ఆమె మాట్లాడింది మరణానికి ముందు అనేది చూసి వాళ్ళందరికీ కూడా ఆమె కాల్ డేటా తీసుకొని ఎవరెవరికి అయితే ఆమెకు ఫోన్ చేసిందో వాళ్ళందరికీ ఫోన్ చేసి పోలీసులు ఎందుకు మీకు మాట్లాడి గీతాంజలి మీకు ఏం చెప్పింది అంటే ఇదే విషయం చెప్పింది, ట్రోలింగ్స్ వస్తున్నాయి, ఆ ట్రోలింగ్స్ డిలీట్ చేయాలంటే ఎలా, ఏం చేయాలి, ఏం సొల్యూషన్ లేదు. ఇప్పుడు ట్రోలింగ్స్ చేసేవాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తారో తెలియదు కదా, సో అందుకని ఎవరు సొల్యూషన్ లేదని చెప్పడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంది. కానీ భర్త పోలీస్ కంప్లైంట్ కూడా వద్దనుకున్నారు, ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరో కేసు, మరో వివాదం. సరే ఒక 2-3 రోజులు వదిలేస్తే బాగుంటుందేమోలే అని అనుకున్నారు. కానీ ఈ ట్రోలింగ్స్ ఆగట్లా, మెసేజెస్ ఆగట్లా, చాలా విపరీతమైన ఒత్తిడి, కుటుంబ సభ్యులు ఊర్లో వీధిలో తలెత్తుకోలేని తనం. సో ఇన్ని పరిణామాల మధ్య ఒకవైపు భర్త నుంచి, ఒకవైపు ఊరు నుంచి, ఒకవైపు వీధి నుంచి, ఒకవైపు సోషల్ మీడియాలో నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి బూతులు, దారుణమైన బూతులు వస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆమె తట్టుకోలేక ఇంకా సొల్యూషన్ దీనికి లేదు అని భావించి ఆత్మహత్య చేసుకుంది. సో ఇది జరిగిన వాస్తవం. నువ్వేమైనా చూసావా, నువ్వేం చెప్పగలవు అంటే నేను ఎలా కంటెంట్ చెప్తానో మీకు తెలుసు. సో నేను నా ఆత్మసాక్షిగా నమ్మాను కాబట్టి చెప్తున్నా, జరిగిందైతే ఇదే. నేను ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులతో మాట్లాడాను, అక్కడ ఉన్న మీడియా వాళ్ళతో మాట్లాడాను, ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకు కూడా మీడియా వాళ్ళని పంపించి నేను కొంచెం డెప్త్గానే వెళ్ళా. సో యాక్చువల్లీ ఇది న్యూట్రల్గా బ్యాలెన్స్ చేసి చెయ్యాలి అనుకున్నా సరే దీనిలో బ్యాలెన్స్ చేయడానికి ఏమీ లేదు. వీళ్ళు ట్రోల్స్ చేయడం వల్లనే ఆమె చనిపోయిన మాట వాస్తవం. ఆమె బలహీనురాలండి. ఇప్పుడు షర్మిల గారిని ట్రోల్ చేశారు, ఆమె ఏమో చేసుకోలేదు కదా, సునీత గారిని ట్రోల్ చేశారు, అనిత గారిని ట్రోల్ చేశారు, స్వాతిరెడ్డిని ట్రోల్ చేశారు. అంటే వీళ్ళందరూ బలవంతులు కావచ్చు, వీళ్ళకు సైన్యం ఉండొచ్చు. ఆమె బలహీనురాలు, ఒక సాదాసీదా కుటుంబం. ఆమె ఎలా తట్టుకోగలరు, వీధుల్లో ఎలా తలెత్తుకోగలరు? సో ఇవన్నీ ఆలోచించి ఆమె అలా చేసింది. అయితే ట్రోల్స్ అనేది అసలు ఈ ట్రోల్స్ని మొదలుపెట్టిందే ఒక రకంగా వైసీపీ. ఆ మాటకు వస్తే టీడీపీ వాళ్ళని ఎక్కువ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నదే వైసీపీ, టీడీపీ మహిళలను కించపరిచేలా పోస్టింగ్స్ చేస్తున్నదే వైసీపీ. కాకపోతే ఇక్కడ మాత్రం జరిగింది వైసీపీకి ఆయుధంగా మారిందనమాట. సో ఇక్కడ టీడీపీ దొరికింది. అయితే టీడీపీ అధికారికంగా ఎవరూ లేదు, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ ఎవరెవరో పోస్ట్ చేస్తే చేయొచ్చుగాక. సో నేను 3 రోజుల్లో మాట మార్చానని అయితే దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఆ కేసు మూలాల్లోకి వెళ్ళే కొద్దీ, ఆ కేసు మరింత డెప్త్గా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళే కొద్దీ ఆమె పడిన మానసిక సంఘర్షణ విన్న తర్వాత నాకే కళ్ళమటి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆమె ఎవరెవరితో మాట్లాడారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆమె ఏం అడిగారు, ఎలా డిలీట్ చేయాలి, ఎంతో టెన్షన్తో ఏడుస్తూ అడిగిందంట. ఎలా డిలీట్ చేయాలి, ఇదిగో ఇప్పుడే ఎవరో కామెంట్ చేశారు, పలానా మాట అన్నాడు, అది డిలీట్ చేయాలి, పరిస్థితులు బాగోలేవని అడిగితే వాళ్ళ సమాధానం చెప్పలేక వాళ్ళు ఏం చెప్పాలో తెలియక నిస్సహాయ స్థితిలో మాత్రమే ఆమె అలా చేసింది. సో దయచేసి ట్రోల్స్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎవరు ఎంత బలహీనలో మనకు తెలియదు కదా. థ్యాంక్ యూ.